నమస్కారం. రుద్రా న్యూస్కు స్వాగతం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ కాజా మోయినుద్దీన్, సహకార సంఘం చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ గత పాలకుల బానిస సంఖ్యలు తెంచుకొని ప్రజాపాలనలో ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని కాంగ్రెస్ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి తెలియజేశారు. అధికారులు అనంతరం స్వీట్లు పంపించేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్, సిపిఐ మండల కార్యదర్శి నాగల్లి లక్ష్మారెడ్డి, మట్టెల సంపత్, దాసరి ప్రవీణ్ కుమార్, కరవేద మహేందర్ రెడ్డి, నర్సయ్య, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క తెలంగాణ విముక్తి దినం, విమోచన దినాన్ని పక్కకు పెట్టి తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క చరిత్రను ఈ యొక్క సమాజానికి తెలియకుండా చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ కోసం పోరాడినటువంటి యొక్క పోరాట యూదులే కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి యొక్క చాకలేలమ్మ లాంటి మహావీరం వంతులే కావచ్చు, వీరందరినీ కూడా మన అస్తిత్వాన్ని, మనకు ఉండేటువంటి యొక్క పూర్వ చరిత్రను నిలుపుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ ఈ రాష్ట్రంలో ఉండబోయేటువంటి యూనివర్సిటీలకు ఆ యొక్క మహనీయుల, పోరాట యోధుల, వీర యోధుల పేర్లు పెట్టి వాళ్ళను చిరస్థాయిగా రేపు భావితరాలకు వాళ్ళ చరిత్రను అందియాలనేటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ప్రజాపాలన, ఏదైతే నిరంకుశ పాలన పోయి మనకు ఈ యొక్క తెలంగాణలో ప్రజాపాలన వచ్చింది కాబట్టి సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా అందరూ జరుపుకోవాలని చెప్పి ఒక సందర్భంగానే మనం చేస్తూ మరొకసారి మండల మరియు జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజాపాలన ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలనలో వారానికి 2 రోజులు మనము మన గ్రామంలో, మన ఇంట్లో, మన వాడలో, మన మండలంలో మనకు చేతనైన సహాయం చేసి మన నుండి హాని జరగకుండా, మన నుండి ఎవరైనా ఇబ్బంది పడకుండా, మన నుండి ఎవరైనా మనోవేదన గురి కాకుండా వీలైనంత వరకు వారిని మన అన్నదమ్ముల లెక్క ఆ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసినట్టుంటే ఇది నిజమైన ప్రజాపాలనగా మనం కూడా మన మండలాన్ని తీర్చిదిద్దుకుంటాం. దాని మనవంతు పాత్ర కూడా ఉండాలి. దయచేసి ఒక్కలం 10 మందిని మార్చుకుంటూ పోతే ఈ ప్రాంతంలో ఉన్న మన కార్యకర్తలం ప్రతి విలేజ్లో ఒక 1000 మంది చొప్పున, ఒక్కోళ్ళు 10 మంది చొప్పున వేడుతుంటే మనం 100 మంది కార్యకర్తలం ఉన్నాం. మనం 1000 మందిని మనం మార్చుకుంటూ పోతే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది, నేరాలకు ఘోరాలకు తావు లేకుంటుంటుంది. కాబట్టి ఈ రోజు నుండే మనం కంకణబద్దులై కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ దయచేసి ఈర్ష్య ద్వేషాలకు పోకుండా ప్రేమ అభిమానమైన ప్రాంతంగా, రాగద్వేషాలకు అతీతంగా ఈ మండలాన్ని మనం తీర్చిదిద్దుకుందామని ఈ రోజు నుండి మనం సంఘటితమవుతామని మేము చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు ఒకసారి మనవి చేస్తున్నా. దయచేసి మీరు కూడా ఈ బార్డర్లో నడిచి ఇప్పటి నుండి కొద్దిగా ఆలోచన చేయండి అని, అధికారులు కూడా దయచేసి
అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు కూడా వీలైనంత వరకు సేవ చేస్తూ ఈ ప్రాంతాన్ని కల్లోలిత అంటే ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మీరు కూడా సహకరిస్తారని, అలాగే మా యువజన సంఘ సభ్యులు, ఎన్ఎస్యుఐ సభ్యులు, మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల కేంద్రాలు గ్రామ పంచాయతీల్లో కూడా ప్రజాపాలన దినోత్సవం చేసుకున్నాం. ఎందుకంటే మనకు హైదరాబాద్ రాష్ట్రం అనేది 1948 సెప్టెంబర్ 15 ప్రజాపాలనకు వచ్చింది కాబట్టి దాన్ని చేసుకుంటూ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తుంది. దీన్ని అందరూ కూడా వచ్చి దర్శించినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.